హలో హాయ్ ఫ్రెండ్స్. జొన్న రొట్టెల తయారీ విధానం. జొన్న రొట్టెలు ఎలా చేస్తారంటే, కొంతమంది పిండి చల్లి చేస్తారు, కొంతమంది కాగితం మీద చేస్తారు. కాగితం మీద ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనం ఫస్ట్ నీళ్ళు ఉడకనివ్వాలి. ఈ మోతాదు చాలు. నీళ్ళు ఉడికాక తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేయాలి. ప్యాన్ వేడైనంత వరకు మనం ఇది కలుపుకోవాలి. మనకి కావాల్సినది వేడి నీళ్ళు, జొన్నపిండి, నూనె, కాగితం, పీట, ఒక గరిట కలుపుకోవడానికి. ఇలా కలుపుకోవడానికి. ఏంటంటే కొంతమంది ఏమో పిండితో చేస్తారు, నేనేమో కొంచెం నూనెతో చేస్తున్నాను అన్నమాట. కాగితం మీద నూనె పోసి అంటించి ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకోవాలి. మంచిగా మనం పిండి మీద ఎట్లా చేస్తారో ఎట్లా కలుపుకుంటామో ఇట్లనే కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. రొట్టెలు మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటాయి. ఏం జొన్నలు అంటే ఇవి ఒక్కొక్కరు ఏమో తెల్ల జొన్నలు చేస్తారు, ఒక్కొక్కరు ఎల్లో కలర్ ఆ జొన్నలు చేస్తారు. నేనేమో ఎల్లో కలర్ జొన్న రొట్టెలు చేస్తున్నాం. ఇది మా సైడు చాలా బాగా చేస్తారండి రొట్టెలు. ఇవి చాలా కొంతమందికే తెలుసు, అందరూ పిండి మీదనే చేస్తారు. వీడియో తీస్తున్నాను కదా, అందుకనే కొంచెం మనకు కొంచెం నీళ్ళు కావాలి. కలిపినాక దగ్గరికి పెట్టేయాలి. ఇట్లా పిండి చల్లారకుండా, చల్లారినా కానీ ఏం కాదు. ఇలా పక్కన పెట్టేయాలి. కొంచెం మనం చల్లటి నీళ్ళు తీసుకోవాలి మన పిండి కలపడానికి. చల్లటి నీళ్ళు తీసుకొని మనం పిండి వేసుకోవాలి. కొంచెం చల్లటి నీళ్ళు చల్లుకుంటూ మనం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. నీట్గా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. కాగితం మీద చేస్తే చాలా రుచి ఉంటుంది, బాగుంటుంది. మధ్యలో నీళ్ళు కొంచెం తడుపుతూ ఉండాలి.
కొంచెం తీసుకోవాలి పిండి ముద్దలాగా చేసుకొని ఇప్పుడు మనం గిన్నెలో కొద్దిగా నూనె తీసుకున్నాం కదా, ఆ నూనెతోటి ఇలా కొంచెం కాగితం రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేయాలి. ఇలా ముద్దలాగా చేసి ఫస్ట్ ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక తిరగలేయాలి. మనం ఇప్పుడు చేతితో ఒత్తుకుందాం. పిండి లేకుండా నూనెతో వాటర్తో మనం మధ్య మధ్యలో నూనె కాకుండా వాటర్తో అద్దుకోవాలి నీట్గా. ఇలా కొంతమంది ఏమో కొంచెం పిండి చల్లి అట్లా చేస్తారన్నమాట. నేనేమో ఇలా చేస్తున్నాను. ఇది మా సైడ్ చాలా చాలా బాగా చేస్తారండి, చాలా ఫేమస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు తడుపుతూ ఉండాలి. కొంచెం పెద్దగా అవుతూ ఉంటుంది రొట్టె, సన్నగా వస్తుంది, దొడ్డుగా రాదు. ఇలా మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. ఇలా వస్తుందండి. ఇంకా కొంచెం చేయాలి. ఎందుకు కాయలు పచ్చికాడలు కాగితం తీసేసి ఇలా ప్యాన్ మీద వేయాలి. కొంచెం చేతికి నీళ్ళు అంటించి
తర్వాత ఇలా కాల్చుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్కి మటన్కి ఇలా చాలా బాగుంటుంది. ఇలా రొట్టె ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మనం 2 సైడ్లు కాల్చుకోవాలి నీట్గా. ఇలా కాల్చుకోవాలి. మనం పిండితో చేసేటోళ్ళు ఏంటంటే ఇలా నీళ్ళు చల్లుతూ ఉండాలి. నీళ్ళు చల్లకుండా ఇలా చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. అది కొంచెం హార్డ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు చేసేది మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా మీరు కూడా నేర్చుకొని మీకు నచ్చితే షేర్ చేయండి. 2 వైపులు కాల్చుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జొన్న రొట్టెను కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నా. ఇలానే అన్నీ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.